అందరికీ నమస్కారం అన్న. ఈరోజు ఏమంటే మీ ఊర్లో రైతులకి మామూలుగా పంటకి పూత వస్తుంది కదా, టమాటా కానీ వంకాయ కానీ మామిడి చెట్లు కానీ జామ ఏదన్నా అనుకోండి. సో పూత కొన్ని దాంట్లకి రాలిపోతూ ఉంటుంది, లేదంటే పిండి ఏర్పడతానే పుచ్చు వస్తూ ఉంటుంది. కరెక్టేనా లేదా? అది పూత బాగా రావాలా లేదు కాయ ఏర్పడతానే పుచ్చు రాకూడదు అంటే మనము ఏం చేయాలనేది మాట్లాడదాం అనమాట ఈరోజు. సో ఏంటికంటే మామూలుగా మనము పుచ్చు వచ్చింది, వంకాయ పుచ్చు వచ్చింది అంటే పోతాం మందులు తెచ్చి కొడతాం. టమోటాకి పడుతుంది, మిరపకి పడుతుంది కదా. సో దీనికి ఏం చేస్తాము అంటే మామూలుగా పూత రావాలా అన్నప్పుడు స్టార్టింగ్ పూత దశ ఇంకా ఏర్పడుతూ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు మామిడి చెట్లు అయితే నవంబర్ నుంచి పూత స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ లో మనం కొట్టాల్సి వస్తుంది. మామూలుగా మీరు వంకాయ చెట్లు అవి నాటినాక ఎన్నాళ్ళకి పూత స్టార్ట్ అవుతుంది? వంకాయ గాని మిరప గాని టమోటా గాని ఒక నెల 40 రోజులు 45 రోజులకి పూత అనేది వస్తుంది. సో కానీ మనం అంతకు ముందే దీన్ని స్ప్రే చేయాల. ఎట్లా అంటే మనకి అప్పుడే తెలుస్తుందో ఈ వారంలో మగ్గ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది కదా. ఇది స్ప్రే చేస్తే ఏమంటే మీకు పూత రాని కొమ్ముల్లో కూడా పూత వస్తుంది. సో తర్వాత పూత కూడా బాగా క్వాలిటీగా వస్తుంది. తర్వాత ప్రతి పూత దగ్గర కూడా మీకు పిందె అనేది వస్తుంది. సో పిందె తర్వాత కూడా ఏమంటే ఈ వాసనకి ఏ పురుగు మీ పంట దగ్గరికి రాదు, మీ మొక్క దగ్గరికి రాదు. ఇవన్నీ మనం కష్టపడేది ఏం లేదు, చాలా సులభం, ఇది చాలా ఈజీ పద్ధతి. సో దానికి ఏం వాడాలనేది మళ్ళీ ఫస్ట్ చూసుకుందాం. ఇవంతా అయిన తర్వాత మీకు డౌట్ ఉంటే కూడా అడగండి, ఆ క్లారిటీ కూడా చేసుకుంటే మీరు చేసేకి ఈజీ ఉంటుంది. మనం ఫస్ట్ మామూలుగా మాట్లాడుకుంటే 1 ఎకరాకి అనుకోండి. మనం ఎకరాకి ఎంత మందు తేలని మీరు మామూలుగా తెచ్చుకుంటారు కదా, ఎంత వాళ్ళు 1 లీటరా 1/2 లీటరా ఇస్తారు, దాంట్లోకి ఇన్ని నీళ్లు కలపండి అంటారు. సో అట్లా మనము ఈ సేంద్రియ వ్యవసాయంలో అంటే మనుషులకి అపాయం కాకూడదు, పంటకి అపాయం కాకూడదు, జంతువులకి అపాయం కాకూడదు, ఏదైనా పొరపాటున తిన్నా కూడా ఏమైంది అనుకోకూడదు. సో అట్లా కావాలని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎకరాకి మాట్లాడుకోవాలి. ఎకరాకి ఏమంటే మామూలుగా 5 లీటర్ల మజ్జిగ తీసుకోవాలి. 5 లీటర్ల మజ్జిగ 5 లీటర్లు టెంకాయ నీళ్లు తీసుకోవాలన్నమాట. సో అందుకే మనం టెంకాయ కొట్టి పెట్టినాము. అంటే మీకు చూపించాక 5 లీటర్లు కాదు, లీటర్ అనుకోండి. సో ఈ కలిపిన తర్వాత ఏం చేయాలంటే 5 లీటర్లు మజ్జిగ 5 లీటర్లు టెంకాయ నీళ్లు, సో ఒక 50 గ్రాములు ఇంగువ అనమాట. ఒక 50 గ్రాములు ఇంగువ ఎడైనా అంగడిలో దొరుకుతుంది కదా, అంటే ఒక 20-30 రూపాయలు పెడితే ఒక చిన్న డబ్బా 50 గ్రాములు దొస్తుంది. మజ్జిగ నీళ్లు ఇంగువ 3 కలిపేసి ఏం చేయాలంటే ఒక మూతుండే డబ్బా తీసుకోవాలి. ప్లాస్టిక్ తీసుకొని దాంట్లో బాగా కలిపేసి మూత పెట్టేయాలి. సో మూత పెట్టేసి 15 రోజులు ఉండాలి ఇది. అందుకే మీకు చెప్తున్నాను 15 రోజుల తర్వాత మగ్గు వస్తుంది, పూత వస్తుంది అన్నప్పుడు మీరు తయారు చేసి పెట్టుకోలేదు. 15 రోజులు పెట్టిన తర్వాత రోజు ఒకసారి డబ్బాను అల్లాడిచ్చేయండి, షేక్ చేసేస్తే 15 రోజుల తర్వాత అది బాగా ఒక మన జీటులాగా బంకలాగా తయారైతుంది, వాసన వస్తుంది. అంటే మన మందులంతా మనకైతే ఎఫెక్ట్ కాదు ఇది. సో ఈ విధంగా మనం తీసుకొని ఇప్పుడు ఏం మాట్లాడినాము, 5 లీటర్లు మజ్జిగ 5 లీటర్లు టెంకాయ పాలు టెంకాయ నీళ్ళు, తర్వాత 50 గ్రాములు ఇంగువ. సో ఈ 3 మనము కలిపేసి 15 రోజులు ఇట్లా డబ్బాలో మూత పెట్టి పెట్టేయాలన్నమాట. సో గాలి ఆడకూడదు, తర్వాత ఎండలో ఉండకూడదు, ఇది నీటిలోనే ఉండాలి. సో ఈ విధంగా మన రోజు కూడా ఊరికి ఇట్లా అల్లాడిచ్చేసి పెట్టేస్తే సరిపోతుంది. అట్లా 15 రోజుల తర్వాత ఏమంటే అది వాసన వస్తుంది, కొద్దిగా బంకలాగా కూడా తయారవుతుంది అనమాట. ఎందుకంటే మజ్జిగి ఈ టెంకాయ నీళ్లు రొంత బంక్ వస్తాయి, రొంత పులుపు పడతాయి. సో పుల్లటి మజ్జిగ దీనికి వాడాలి కాబట్టి 15 మీరు ఒకవేళ అర్జెంట్ గా వాడాల మాకు స్టార్ట్ అవుతుందంటే 10 రోజులకు కూడా వాడవచ్చు, కానీ 15 రోజులు అయితే బాగా పనిచేస్తుంది. సో అప్పుడు లీటర్కి 10 లీటర్లు నీళ్లు కలుపుకొని స్ప్రే చేసేసేయండి పంటలు. బ్రహ్మాండంగా పూత వస్తుంది, ఉండే పూత కూడా క్వాలిటీగా మీకు కాత అనేది వస్తుంది. ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను. మీకు ఇంకా ఒకవేళ ఇది ఉంది అనుకోండి, ఇది కూడా మీరు పగులు కొట్టి కూడా దీంట్లోకి మిక్స్ చేసేయచ్చు. కొబ్బరి ఉంటుంది కదన్నా, ఎందుకంటే ఇది బాగా ఉన్న మిక్సీకి వేసి దీంట్లో కలిపేసేసేయండి, ఓకేనా. ఇప్పుడు మనం 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక లీటర్ మజ్జిగ 1 లీటర్ టెంకాయ పాలు, కానీ కొలత కరెక్ట్ గా తీసుకుంటే కరెక్ట్ గా బాగుంటుంది మనకి. సో మీరు ఇది కూడా నూరి గ్రైండ్ చేసి దీంట్లో కలపొచ్చు. సో ఇది 50 గ్రాములు లేదు, మనం లీటరే కాబట్టి దీన్ని వేసేయచ్చు, ఒక 10 గ్రాములు అట్లా ఉంటుంది అంతే ఇది. సో మనము ఇప్పుడు ఇది 2 లీటర్లు తయారైంది కదా,
ఇప్పుడు ఈ 2 లీటర్లకి ఏమవుతుందంటే మీకు 20 లీటర్ల నీళ్లు వాడొచ్చు దీనికి. ఇది కలిపేసి గ్రైండ్ చేసి దీంట్లోకి వేసేసి 20 లీటర్ నీళ్లు ఈజీగా మీరు కూరగాయల చెట్లకి ఒక 2 కొడతలు కొట్టుకోవచ్చు. 20 లీటర్ నీళ్ళు అంటే 2 ట్యాంకులు అవుతాయి కదా, కొన్ని 16 లీటర్లు పడుతుంది, కొన్ని 10 లీటర్లు పడతాయి. సో మీరు ఒక 20 సెంట్ల కన్నా దీన్ని కొట్టొచ్చు. అంటే మొక్కలు బాగా తడిసేటట్ల మొక్కల మీద కొట్టాల. సో తర్వాత ఏమైతుందంటే ఏమన్నా పురుగున్న కూడా ఈ వాసనకి ఇమ్మీడియట్ గా కంట్రోల్ అయిపోతుంది. నీకు పురుగా పోతుంది, తర్వాత పూత వస్తుంది, బాగా క్రాప్ వచ్చాక కూడా దిగుబడి వచ్చాక బాగా అనుకూలం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టినారు దీనికి? అంతే. పల్లెల్లో అయితే అది కూడా ఖర్చు లేదు, ఎందుకంటే మీకు టెంకాయ చెట్లు ఇంటి ముందు ఉన్నాయనుకోండి, ఒక 5-6 టెంకాయలు పీక్కొన్నా కూడా అయిపోతుంది ఒక ఎకరాకి కదా. మీరు కూరగాయల చెట్లకు కానీ, మామిడి చెట్లకు కానీ, జామ చెట్లకు కానీ, ఏ పంట అయినా కానిలేండి, పూత బాగా రావాలా. ఉండే పూత కూడా ఇంకా ఎక్కడైనా మీరు కొమ్ములు ఇరిగిపోయిన దగ్గర కూడా బాగా ఇగురు వచ్చి పూత వస్తుంది. ఇది మీరు పూత బాగా రావడానికి, దిగుబడి బాగా వచ్చేకి, కాయ పుచ్చు కూడా లేకుండా ఉండేకి ఇది పనిచేస్తుంది అన్న. ఏమంటే ఇంకొకటి చెప్తాను చూడండి, పూత మీద కొడితే కొంచెం పూత రాలే ప్రమాదం ఉంటుంది మీకు, బాగా అది కూడా గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు ఎట్లయినా స్ప్రే చేస్తారు, అందుకే పూత మీద ఎక్కువ ఎవరు మందులు స్ప్రే చేయరు. ఏందన్నా చేయాలన్నా అది కొంచెం రాలే ప్రమాదం ఉంటుంది. వాన వచ్చినా కూడా పూత అంతా రాలిపోయింది అంటుంటాం. సో కాబట్టి మామిడి చెట్లకైతే November, December లో కొట్టాలా. మీ కూరగాయలకైతే ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది, నెల అయిందప్ప నాటింగ్ 10 రోజులకు వస్తుంది అన్నట్టు మీరు తయారు చేసుకొని కొట్టేసినారంటే ఇమ్మీడియట్ గా పూత బాగా వస్తుంది. మన ఆరోగ్యాలు కాపాడుకోవాలా, వాతావరణాన్ని కాపాడాలా, మన పంటలు దిగుబడి పెంచుకోవాలా, భూమిని కాపాడాలా. సో ఈ విధంగా మనం తయారు చేసుకుంటే అన్ని రకాలు కూడా మనకి బాగుంటుంది రైతులకి.